ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి రోడ్డు షో చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తెలిపారు. కాకినాడ జిల్లా తుని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పాండురంగారావుతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 8వ తేదీన షర్మిల రోడ్ షో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందన్నారు. శుక్రవారం ఉదయం రాజమండ్రిలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆమె చెప్పారు. అనంతరం సాయంత్రం తుని పట్టణంలో సభలో పాల్గొంటారని ఆమె వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు జగతా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మోడీని శాశ్వతంగా ఇంటికి పంపించాలి అని ఆలోచించేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో దౌర్జన్యాలకు దోపిడీలకు పాల్పడి ప్రజల సహజ వనరుల సంపద అంతని కూడా దోచుకుని దాచుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా శాశ్వతంగా జైలుకు పంపించాలని కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడటం, మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి చాలా అసభ్యకరమైనటువంటి కమెంట్లు చేయటం అనేది సరైన విధానం కాదు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలందరూ కూడా ఆమెకు అండగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా